హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఇయర్ ఎండ్ సేల్ అయితే నడుస్తుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లపైన చాలా ఆఫర్స్ అయితే ఉంచారు. ఇది 9వ తారీఖు నుంచి వెళ్ళి 16వ తారీఖు వరకు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్సే కాకుండా మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ను ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినట్టయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను అండర్ 25,000లో వచ్చేటువంటి ఒక 4 బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. అన్ని మొబైల్స్ అయితే స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే మంచి వర్తైన మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T2 Pro. దీని ఒక డిజైన్ చూసినట్టయితే ఇది 7.3mm థిక్నెస్, 175 grams వెయిట్ ఉంటుంది. బ్యాక్ బిల్ట్ మెటీరియల్ వచ్చేసి మినరల్ గ్లాస్తోనైతే ఉంటుంది. ఇది 2 కలర్ వేరియంట్తో వస్తుంది. న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్. ఇది IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఉంటుంది. దీనిలోని డిస్ప్లే చూసినట్టయితే ఇది 6.78 inches AMOLED డిస్ప్లే విత్ కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెషర్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits వరకు అయితే ఉంటుంది. దీనిలోని పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ చిప్ సెట్ అయితే ఉంటుంది. మాలీ G610 MC4 GPU అయితే ఉంటుంది. ఇందులో 8GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 ఉంటుంది. ఇందులో ఎక్స్టెండబుల్ మెమరీ అయితే ఉండదు. ఇందులో కెమెరా చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 64MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా ఉంటుంది. దీనిలోని వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూసినట్టయితే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 66 watts క్విక్ ఛార్జర్తోనైతే ఇస్తున్నారు. ఇది 50% ఛార్జర్ అనేది 22 minutes లోపలే కంప్లీట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు ఆఫర్స్ అండ్ బ్యాంక్ కార్డ్స్ను ఉపయోగించి మనం పర్చేజ్ చేసినప్పుడు 21,999 రూపాయలకైతే వస్తుంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 40 నియో. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే 7.7mm థిక్నెస్తోనైతే ఉంటుంది. 178 grams వెయిట్ ఉంటుంది. సూతింగ్ సి, కెనాల్ బే, బ్లాక్ బ్యూటీ అనేటువంటి 3 కలర్ వేరియంట్తోనే వస్తుంది. IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.55 inches POLED డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిస్ప్లే. 144 Hz రిఫ్రెషర్ రేట్ ఉంటుంది. 1300 nits బ్రైట్నెస్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీనిలో పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2. డ్యూయల్ కెమెరా సెటప్తోనైతే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నటువంటి కెమెరా. ఇందులో 4K at 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 32MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts టర్బో ఛార్జర్తోనైతే ఇస్తున్నారు. 50% ఛార్జింగ్ అనేది కేవలం 15 నిమిషాలలో మనం చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే డిస్కౌంట్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ను ఉపయోగించినట్టయితే మీరు దీన్ని 21,999 రూపాయలకైతే తీసుకోవచ్చు. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి వెళ్ళి రియల్మీ 11 Pro. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే 8.2mm థిక్నెస్, 185 grams వెయిట్ ఉంటుంది. సన్ రైజ్ బీచ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ అనేటువంటి 3 కలర్ వేరియంట్తో అయితే వస్తుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.7 inches AMOLED డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిస్ప్లే. 120 Hz రిఫ్రెషర్ రేట్ ఉంటుంది. 950 nits బ్రైట్నెస్తోనైతే వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. దీనిలో యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.3 lakhs అయితే ఉంటుంది. దీనిలో 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 3.1 ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 100MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 4K at 60 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మనము. దీనిలో ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఇస్తున్నారు. దీనిలో 50% ఛార్జింగ్ అనేది కేవలం 18 నిమిషాలలో కంప్లీట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే డిస్కౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ను ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 20,999 రూపాయలకైతే వస్తుంది.
ఇందులో మన లాస్ట్ మొబైల్ చూసినట్టయితే ఇన్ఫినిక్స్ 030. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే 8.1 mm థిక్నెస్ ఉంటుంది, 187 గ్రామ్ వెయిట్ ఉంటుంది, గోల్డెన్ హవర్, రోమన్ గ్రీన్ అనే 2 కలర్ వేరియంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. IP53 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. దీనిలోని డిస్ప్లే చూసినట్టయితే 6.68 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 950 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీనిలోని పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8020 అక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. దీనిలోని యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 6.3 lakhs వరకు అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 3.1 అయితే ఉంటుంది. దీనిలో కెమెరా సెటప్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి సెకండరీ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు 4Kలో 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా మీరు 4K లోపల 60 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకు వస్తుంది. దీనిలో ఛార్జింగ్ చూసినట్టయితే 80% ఛార్జింగ్ 30 minutes లోపల అయితే కంప్లీట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు ఆఫర్స్ అండ్ కార్డ్ డిస్కౌంట్ చూసినట్టయితే 21,999 రూపీస్కి అయితే మనకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ ఇయర్ అండ్ సేల్ లోపల అండర్ 25,000లో వచ్చేటువంటి బెస్ట్ 4 ఆల్రౌండర్ మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చినా కూడా ఈజీగా తీసుకోవచ్చు. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.